primary cost element, we can move the data fi to co. fi నుంచి co కు మూవ్ చేస్తాం. సో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఈజ్ helps to move the data ఎలా మూవ్ చేస్తుంది? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ helps to move the data one objective to another objective within the CO. Whatever value we want to move the within the CO, ఇప్పుడు fi నుండి CO కి మూవ్ చేయాలంటే ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది కావాలి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ విత్ ఇన్ ది సిఓలో ఉన్నటువంటి వాల్యూని వన్ ఆబ్జెక్టివ్ నుండి అనదర్ ఆబ్జెక్టివ్ మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. విత్ ఇన్ ది సిఓలో వన్ ఆబ్జెక్టివ్ నుండి అనదర్ ఆబ్జెక్టివ్ కి మూవ్ చేయడానికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. విత్ ఇన్ ది సిఓ మూవ్ చేయడానికి విత్ ఇన్ ది సిఓలో ఉన్న డేటాని మూవ్ చేయడానికి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది ఉపయోగపడుతుంది. విత్ ఇన్ ది సిఓలో ఉన్న వాల్యూనే వన్ ఆబ్జెక్టివ్ టు అనదర్ ఆబ్జెక్టివ్ మూవ్ చేయడానికి సిఓలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఉపయోగపడుతుంది. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అయితే నేను మీకు నోట్స్ ఇస్తానండి. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే ఎఫ్ఐ నుండి సిఓకి మూవ్ అవుతుంది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే ఎఫ్ఐలో ఉన్న వాల్యూని సిఓలో ఉన్న వాల్యూని వన్ ఆబ్జెక్టివ్ టు అనదర్ ఆబ్జెక్టివ్ కి మూవ్ చేయడానికి సిఓలో ఉన్న వాల్యూ అనేది ఉపయోగపడుతుంది. అదనమాట సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది హెల్ప్స్ టు మూవ్ ది డేటా విత్ ఇన్ ద సిఓ వన్ ఆబ్జెక్టివ్ టు అనదర్ ఆబ్జెక్టివ్. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ ఆబ్జెక్టివ్ నుండి సిఓలోనే ఉన్నటువంటి వన్ మోర్ ఆబ్జెక్టివ్ కి డేటాను మూవ్ చేయడానికి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఉపయోగపడుతుంది. అది క్లియరా? నాగరాజ్, ఈసీసీ వెర్షన్ లో అయితే చూడండి, ఈసీసీలో వెర్షన్ లో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ ఏంటి? నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే ఈసీసీలో టీ కోడ్ KA06, S4 HANAలో FS00. ఇది అడుగుతున్నారు, ఇంటర్వ్యూలో అడుగుతారు. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేషన్ టీ కోడ్ FS00 ఇన్ S4 HANA సర్వర్. ఈసీసీలో అయితే KA06 లో చేస్తారు. అది KA06 లో చేస్తారు. ఓకేనా? తర్వాత చూడండి, మనం ఈసీసీలో ఎలా చేస్తాము? మామూలుగా జిఎల్ అకౌంట్స్ D4 లో జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసి తర్వాత ఈ జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని FS00లో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. వాటిని బేస్ గా చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. అదే విధంగా సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. Under the secondary cost element group, we will create the secondary cost elements. Secondary cost element groups create చేసి వాటి అండర్ లో మనం ఏం చేస్తాము? జిఎల్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాము. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ని బేస్ గా చేసుకుని సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తాం. నేను తెలుగులో కూడా నీట్గా ప్రిపేర్ చేశాను, షీట్ మీకు ఇస్తానండి క్లాస్ అయిన తర్వాత. ఇది రికార్డ్ అవుతుంది బాగోదని ఇవ్వట్లేదు. తర్వాత చూడండి, ఈసీసీలో యాక్చువల్గా మనకి ఏముంటాయి? ఎస్ఐపి ఓపెన్ చేయండి. OB 52
52 ఇవ్వండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. ఇక్కడ ఏమన్నా చూడండి, మాకు పీరియడ్ ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ 13 to 16 ఈసీసీలో ఎంతవరకే ఉంటాయి తెలుసు కదా మీకు. ఈసీసీలో ఎంతవరకే ఉంటాయి. ఈసీసీలో ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ 16 వరకే ఉంటాయి. కానీ S4 హనాలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించినటువంటి ఫీల్డ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ 2024 1 to 12 ఇవ్వండి. 1 ఇవ్వండి. అక్కడ 16 తర్వాత 1 ఇయర్ 2024 12 ఇవ్వండి. 2024 ఈసీసీలో ఓన్లీ ఏమేమి ఉంటాయి. ఈసీసీలో యాక్చువల్గా ఈసీసీ సర్వర్లో 12 పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి అంతే. S4 హనాలో 12 పోస్టింగ్ పీరియడ్స్, 12 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. అలాగే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కంట్రోల్ పీరియడ్ కూడా ఉంటాయి S4 హనా సర్వర్లో. ఈసీసీకి S4 హనాకి డిఫరెన్స్ అయితే కనుక ఇది చెప్పాలి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించినటువంటి కంట్రోల్ పీరియడ్స్ కూడా ఉంటాయి. ఓకేనా. లో 2 types of the periods available, 1 to 12 normal posting periods, special posting periods. S4 HANA OB52 transaction code 3 types of periods available. Normal posting period, special posting period, secondary cost element, control periods. ఇవి అవైలబుల్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ మనం గ్రూప్స్ ఫార్వర్డ్ చేసిన గ్రూప్స్ వాట్సాప్ చేస్తాను, అది ఉన్నాయా ఇవి సేవ్ చేయండి. నారాజ్ మనం మీకు కొన్ని ఇచ్చాను కదా, అవి కాపీ వాట్సాప్ చేశాను, గుర్తుందా? చూడండి ఉన్నాయా అవి. OB52లో OB52 అయిపోయింది. నెక్స్ట్ OB-D4లో ఏం క్రియేట్ చేయాలో చూడండి, వాట్సాప్ చేశాను. OB52లో మనం పీరియడ్స్ ని, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ పీరియడ్స్ ని ఓపెన్ చేశాము. కార్తిక్ మీరు ఆయనతో మాట్లాడండి. కార్తిక్ ఒకసారి ఇంటర్వ్యూ అన్నారు కదా. OB-D4కి వెళ్ళని చెప్తాను నేను. ఇక్కడ అక్కడ టైప్ చేద్దాం, మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తాను నాగరాజ్. మీకు ఎందుకు టైప్ చేస్తున్నారు? ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చేసి మీకు నేను వాట్సాప్ చేసిన అవన్నీ టైప్ చేయండి. అవన్నీ టైప్ చేయండి.
అకౌంట్ గ్రూప్స్ ఉన్నాయి చూడండి అక్కడ ఆల్రెడీ. అకౌంట్స్ గ్రూప్ ఏమి ఇవ్వలేదు సార్, అని డైరెక్ట్ ఇచ్చేసారు. రాయాలి. అకౌంట్ గ్రూప్స్ ఉన్నాయి నారా చూడు. ఐఏఎస్ ఐఏఐఎస్ మీకు వాట్సాప్ చేసాను చూడు నారాజ్. వాట్సాప్ లా రాలేదు సార్, నాకు ఒకటే వచ్చింది. నేను చెప్తాను చూడండి, నేను చెప్తాను, నోట్ చేసుకోండి, టైప్ చేయండి. ఐఏఐఎస్ ఐఏపిఏ సరే ఏదో ఒకటి ఇచ్చేయండి, 4 digits ఇచ్చేయండి, ఏం కాదు. ఎంటర్ సేవ్ ఇచ్చారా? రైట్. నెక్స్ట్ ఏమో చూడండి. నెక్స్ట్ నెక్స్ట్ నాగరాజ్ చూడండి. OBD4 కెళ్ళండి. OBD4 సారీ OBC4 కెళ్ళండి. ఇక్కడ పొజిషన్కి వెళ్ళి ఉంటుంది చూడండి నాగరాజ్. SCCC ఉంటుంది. SCCC ఇది కాదు, ఇది తీసుకోకూడదు మనం. SCCC అనేది ఉంటుంది, తీసుకోవాలి. SCCC ఎక్కడ ఉంది? లాస్ట్కి వెళ్ళిపోండి ఉంటుంది. SCCC is the standard. మీరు పనిచేయండి నాగరాజ్. బ్యాక్ వెళ్ళి అలా కాదు, మీరు బ్యాక్ వెళ్ళండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కాదు, ఇక్కడ మీ ఫీల్డ్ స్టేటస్ వేరే సెలెక్ట్, మీది ఇవ్వండి ఫస్ట్ ఆన్సర్. కరెక్ట్, మీది ఇవ్వాలి ఫస్ట్. మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లోకి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళి SCCC అది. ECC S/4HANA లో చేంజెస్ మీకు 3 ఉన్నాయి ఇక్కడ చూడండి.
ఈసీసీలో అయితే కనుక మనకేముంది ఓబీ 52 ట్రాన్సాక్షన్ కోడ్లో మామూలుగా పోస్టింగ్ పీరియడ్స్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ చేస్తాం. S4 HANAలో అడిషనల్గా సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ పీరియడ్స్ కూడా ఓపెన్ చేస్తాం. అలాగే OBD4లో అడిషనల్గా కొన్ని గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. దాంతోపాటు ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో మనకి SCCC అనే అడిషనల్ ఫీచర్ ఒకటి యాడ్ అయింది. ఇది చేంజెస్ అనేది ఇది చెప్పాలి. ఎక్స్పెషల్లీ కంట్రోలింగ్ చేంజెస్లో ఇది చెప్పాలి. మీరు కంట్రోలింగ్ చేంజెస్లో ఇది చెప్పాలి. కంట్రోలింగ్ చేంజెస్లో ఇది చెప్పాలి. ఓకేనా? క్లియర్ నాగరాజ్? ఓకే S4 HANA చేంజెస్ లో ఇది చెప్పాలి. ఓకే అర్థమైంది సార్. ఈసీసీలో ఎలా చేస్తాము? మామూలు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ K01, K06, K02, K03, K04 ఇవన్నీ ఈసీసీలో చేస్తాం. S4 HANAలో FS00తో చేస్తాం. ఇది ఒక చేంజ్ చెప్పొచ్చు. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేషన్ ఇన్ ఈసీసీ K01, K02 చేంజ్. ఇవి KA06 నోట్ చేసుకో. ఈసీసీ వెర్షన్ లో KA06 తో చేస్తాం. KA06 S4 HANAలో FS00తో చేస్తాం. ఇది చెప్పుకోవచ్చు. ఓకేనా నాగరాజ్? ఇది ఒకటి చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇది ఒక చేంజ్ చెప్పొచ్చు. మీకు 4 చేంజెస్ ఉన్నాయి ఇక్కడ S4 HANAకి ఈసీసీకి. నెక్స్ట్ నాగరాజ్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? FS00కి వెళ్ళండి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఇట్ ఈస్ లైక్ ఏ 1 GL అకౌంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 GL అకౌంట్. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ మనం ఏం క్రియేట్ చేస్తాము? ఇంటర్నల్ సెటిల్మెంట్ లోకి వస్తుంది. ఇంటర్నల్ సెటిల్మెంట్ OBD4లో చెక్ చేయండి. గ్రూప్ ఏముందో నెంబర్. ఏదైనా మీ వాట్సాప్ లో మీరు ఉంది కదా నెంబర్, అది 5 lakhs. Secondary cost element internal settlement ఓకే. ఇంటర్నల్ సెటిల్మెంట్ తర్వాత క్రింద ఇంటర్నల్ సెటిల్మెంట్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. ఇంటర్నల్ సెటిల్మెంట్స్ తర్వాత కంట్రోల్ డేటాలో ఇక్కడ లైన్ ఐటమ్ షార్ట్ కీ ఇవ్వాల్సిన అవసరం, షార్ట్ కీ ఉందా? షార్ట్ కీ ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇక్కడ అవసరం లేదు. షార్ట్ కీ అవసరం లేదు. సి ఎలిమెంట్ కేటగిరీ చూడండి. సి ఎలిమెంట్ కేటగిరీ ఇంటర్నల్ సెటిల్మెంట్ అంటే విత్ ఇన్ ద సిఓలోనే మూవ్ చేస్తాం. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ని, ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ ని FI టు CO మూవ్ చేస్తాం. ఇక్కడ ఇంటర్నల్ సెటిల్మెంట్ 21 నారా సిఓనే ఈజీగా ఉంది FI కన్నా, అవునా కదా? తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ SCCC
మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏమనుకున్నాము, SCCC. ఓకేనా, సేవ్ చేయండి. క్లియరా? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేసాం. సేవ్. ఇంతకుముందు మనం ఏమన్నా ఇప్పుడు క్రియేట్ చేసామా, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఏమైనా క్రియేట్ చేసామా నాగరాజ్? చూడు. ఏంటి సార్, అర్థం కాలేదు సార్. 1 minute. ఇంతకుముందు మనం ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ కానీ క్రియేట్ చేసి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ దాంట్లో ప్రైమరీ కాస్ట్ లో క్రియేట్ చేసినాం కదా సార్. మనము కాదు నా ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ ఎలిమెంట్ ఒకటి, అడ్మినిస్ట్రేషన్ అవును సార్. ఎక్స్పెన్సెస్ కాస్ట్ క్రియేట్ ఎలిమెంట్ చేసినాం సార్, ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ లో క్రియేట్ చేసినాం సార్. రెండు ఉన్నాయా చూపించండి. కాస్ట్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ ఎలిమెంట్, అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ ఎలిమెంట్ ఉన్నాయా? ఈ రెండు ఉన్నాయి కదా? అవును, కరెక్టే ఉన్నాయి. నేను నోట్ చేస్తున్నానండి. మనం ఏంటంటే యాక్చువల్ దీన్ని రెండు కలిపేయచ్చు, మిక్స్ చేసేయచ్చు. దీనేమో రెండు కలిపి యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, కాస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాస్ట్ ఎలిమెంట్స్ దీని రెండు కూడా మర్జ్ చేసేసి ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ గా మార్చచ్చు. విత్ ఇన్ అంటే యాక్చువల్లీ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ ఒకటి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఒకటి సపరేట్ గా కూడా రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు. లేదు రెండు కలిపి కావాలన్నా కూడా దీన్ని మర్జ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఒక ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ వేయచ్చు. మనం ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ మనం క్రియేట్ చేస్తే ప్రైమరీ కాస్ట్ ఎలిమెంటే కదా అది. సరే, సో వీటిని మర్జ్ చేద్దాం. ఎలా చేయాలో చూపిస్తాను. సో మనం ఏం చేస్తాం, లాస్ట్ నెంబర్స్ నోట్ చేయండి. 2 నెంబర్స్ ఉన్నాయి కదా, 2 నెంబర్స్ ఉన్నాయి చూసారా? ఈ 2 నెంబర్స్ ని ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ గా మర్జ్ చేస్తాం. మర్జ్. ఓకేనా? నేను నోట్ చేశాను, మీకు ఇవన్నీ ఇస్తాను. టీ కోడ్ చూడండి. క్రియేట్ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్, ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ ఆర్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. వెళ్ళండి ఒకసారి SAP యాక్సెస్ స్క్రీన్కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకున్నారా? న్యూ సెషన్ తీసుకోండి. వెళ్ళారా? అకౌంటింగ్ కంట్రోలింగ్ కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్, KAH1 ఇది సెలెక్ట్ చేశారు కదా. ఒక పని సెలెక్ట్ చేసి పైన
ఎగ్జాక్ట్ నాకు ఆప్షన్ చూడండి పైన గో టు తర్వాత ఎక్స్ట్రాక్ట్ టీచే సెట్ కంట్రోలింగ్ ఏరియా ఉందా అలా కాదు డబుల్ క్లిక్ చేయను దానిపైన డబుల్ క్లిక్ చేయి అది 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 కాదు కేఏ హెచ్1 పైన డబుల్ క్లిక్ చేయి కంట్రోలింగ్ ఏరియా మీదేనా ఇప్పుడు ఎగ్జాస్ట్లోకి అక్కడ అందులోకి వెళ్ళు ఇలా వచ్చినా పర్వాలేదు ఒకవేళ మన కంట్రోలింగ్ ఏరియా లేకపోతే కనుక అప్పుడు మనం మార్చుకోవాలి పని చేద్దాం కింద కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ ఇవ్వండి నాగరాజ్ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్లోకి వెళ్ళు నేను చెప్తాను చూడు కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ మీ కంపెనీ కోడ్ ఏంటి 2 లెటర్స్ ఇవ్వండి పిసిజీ ఏఎంపిసిజీ లేదంటే ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం ఏఎంపిసిజీ ఇచ్చారు ఎంటర్ చేయండి ఇక్కడ నేమ్ ఇద్దాం ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ ఇచ్చారు కదా ఇచ్చిన తర్వాత ఎంటర్ చేయండి ఎంటర్ ఇచ్చిన తర్వాత మీ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేశారు గ్రూప్ నేమ్ సెలెక్ట్ చేశారు క్రియేట్ ఎలిమెంట్ పైన ఒక ఆప్షన్ చూడండి క్రియేట్ ఎలిమెంట్ రైట్ సైడ్ క్రియేట్ ఎలిమెంట్ ఎక్కడ ఉంది రైట్ సైడ్ ఇంకా ఇచ్చే క్రియేట్ అని లేదు సార్ కాస్ట్ ఎలిమెంట్ అని ఉంది ఐఎమ్ సారీ కాస్ట్ ఎలిమెంట్ పైన క్లిక్ చేయాలి ఐఎమ్ సారీ నేను తప్పు చూసాను కాస్ట్ ఎలిమెంట్ కరెక్ట్ కాస్ట్ ఎలిమెంట్ పైన క్లిక్ చేయాలి క్రియేట్ ఎలిమెంట్ కాదు కాస్ట్ ఎలిమెంట్ ఇప్పుడు వస్తుంది అనుకుంటా వెయిట్ ఇక్కడ చూడు ఇక్కడ నంబర్ ఉంది కదా ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ నెంబర్ ఎంత ఉంది జిఎల్ నెంబర్ అది కరెక్టేనా కింద అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ నెంబర్ కరెక్టే 2 నెంబర్స్ కరెక్టేనా ఎంటర్ చేయి జీరోస్ తక్కువ ఉంటున్నాయి చూడు అది ఇక్కడ ఏం చేసాం మనం ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఈ రెండు కూడా ఏం చేసాము ఒక గ్రూప్ కింద కన్వర్ట్ చేసాం కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ 2 కాస్ట్ ఎలిమెంట్స్ ని గ్రూప్ కింద కన్వర్ట్ చేసాం ఎందుకు ఉపయోగపడతాయి ఎలిమెంట్ గ్రూప్స్ యూజ్డ్ బై కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయి అది నాగరాజ్ ఎంటర్ సేవ్ క్లియర్ కదా సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటి విత్ ఇన్ ద సిఓ ఒక ఆబ్జెక్టివ్ నుండి మరొక ఆబ్జెక్టివ్ కి డేటాను మూవ్ చేయడానికి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ని ఉపయోగిస్తాం ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది ఎఫ్ఐ లో ఉన్న వాల్యూని సిఓలోకి మూవ్ చేస్తాం ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే ఏది తీసుకోవాలి FS00లో ఏం తీసుకోవాలి FS00కి వెళ్ళండి సేవ్ అయింది అది ఇది గ్రూప్ చేసాం ఎలిమెంట్స్ అన్ని గ్రూప్ కింద చేస్తాం ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ ఎక్కడ చేసాము అసలు ఏదైనా ఒక జిఎల్ అకౌంట్ తీసుకుని ఎడిట్ పైన క్లిక్ చేయండి సిఓలో రిఫ్లెక్ట్ అవ్వాలంటే జిఎల్ అకౌంట్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి జిఎల్ అకౌంట్ టైప్ దగ్గర చూడండి
నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్ ఇది తీసుకోవాలి. ఎఫ్ఐ నుండి సిఓకి మూవ్ అవ్వాలంటే అది మనం ప్రైమరీ కాస్ట్ ఇదేనా తీసుకుంది నాగరాజ్? అదే సార్ ప్రైమరీ కాస్ట్ ఇస్తాం. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ ప్రైమరీ కాస్ట్ అలా తీసుకోవాలి నాగరాజ్. తర్వాత ఇక్కడ మీకు 4 పాయింట్స్ చెప్పాను ఈరోజు. నేను చూడండి 4 పాయింట్స్. యాక్చువల్గా ఇది చాలా అంటే ఎక్కువ చెప్తున్నారు, బట్ నేను మీకు షార్ట్ కట్లో చెప్పాను. సో ఈసీసీ అయితే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ KA06లో చేస్తారు. S4 HANA అయితే FS00లో చేస్తాం సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేషన్. తర్వాత ఇంకా చేంజెస్ ఏమున్నాయి? OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. అలాగే OB52లో సపరేట్గా OB-D4లో సపరేట్గా గ్రూప్స్ క్రియేట్ చేస్తాం OB-D4లో. తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో OB-C4 SC అనేది ఒకటి యాడ్ అవుతుంది. ఇది చేంజెస్ అనమాట, ఈసీసీకి హనాకి చేంజెస్. అది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది విత్ ఇన్ ద CO వన్ ఎలిమెంట్ నుండి అనదర్ ఎలిమెంట్కి మూవ్ చేయడానికి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది ఉపయోగపడుతుంది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తాం. తర్వాత సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ అంటే రెండు కూడా కలిపేస్తాం. అది ఓకేనా? ఓకేనా? అర్థమైంది నాగరాజ్? ఓకే సార్ అర్థం. రికార్డింగ్ ఆఫ్ చేయండి. ఇవన్నీ